అందరికీ జై శ్రీ గణేష్. జై శ్రీరామ్. ఫైనల్గా అయితే నేను హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో నిన్న మార్నింగ్ అప్డేట్ ఇచ్చిండే, నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు ఈవినింగ్ అనమాట, June 27 ఈవినింగ్ అప్డేట్ అనమాట. సో ఈరోజు స్వామివారి దగ్గర ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి దగ్గరికి వెళ్ళి పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా అయితే మాట్లాడిస్తా. ఇంకా మన ఫెస్టివల్ వచ్చేసి 61 days మాత్రమే ఉందన్నమాట. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో స్వామివారి దగ్గర లాంగ్ వ్యూ చూసుకోవచ్చు ఒకసారి. సో లాంగ్ వ్యూ ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు దూరం నుంచి ఏ విధంగా మనకు స్వామివారి దగ్గర వర్క్ అనేది జరుగుతుంది అనేది లాంగ్ వ్యూలో చూపిస్తున్నా చూడండి. సో చూడండి మన కర్రలు ఎంత హైట్ వచ్చేసినాయో, చాలా పైకి అంటే వెళ్ళిపోయాయి చూడండి. మన 4th ఫ్లోర్ నుంచి స్వామివారి ఏదైతే బిల్డింగ్ రాడ్లు ఉన్నాయో అక్కడ నుంచి ఇంకా పైకి అయితే వెళ్ళిపోయింది చూడండి. సో మొత్తం 4 కర్రలు అయితే పెట్టేశారు, మొత్తం పై దాకా వచ్చేసింది. ఇది మన ఫైనల్ షెడ్ అనమాట. సో మనకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ అన్నవాళ్ళు అడ్డకర్రలు పై దాకా అయితే కట్టేశారు. సో చూసుకోవచ్చు ఏ విధంగా కనిపిస్తున్నారు, చూసుకోవచ్చు ఒకసారి స్వామివారి దగ్గర ఏ విధంగా మనకు వర్క్ అనేది కనిపిస్తుంది అనేది లాంగ్ వ్యూలో. సో చూసుకోవచ్చు అన్నవాళ్ళు, కార్పెంటర్ అన్నవాళ్ళు కావచ్చు, అదే వెల్డింగ్ టీమ్ అన్నవాళ్ళు కావచ్చు, ఏమేమి వర్క్ చేస్తారో ఎంతవరకు వర్క్ అనేది మొత్తం ఫస్ట్ మెయిన్ బేస్ నుంచి అయితే చూపిస్తాం మీకు. సో చూసుకోవచ్చు మనకు మెయిన్ బేస్ అనమాట ఇది. స్వామివారి ఇక్కడనే నిలబెట్టేది, ఇదే బేస్ మీద మొత్తం స్వామివారికి సన్నారాలు ఉంటాయి కదా, ఆ పైన అయితే మనకు మొత్తం చేసేసుకున్నారు చూడండి. సన్నారాళ్ళతోటి మొత్తం వెల్డింగ్ చేసేసుకున్నారు. మొత్తం ఇది అంతా సన్నారాళ్ళతోటి బేసే ఏదైతే బేస్ ఉందో ఆ బేస్కి మొత్తం సన్నారాలు కొట్టేసుకున్నారు చూడండి. ఇక్కడ కూడా సైడ్కు మొత్తం ఫిల్అప్ చేసి పారేశారు. ఫస్ట్ లోపల వేసుకున్నాకనే బయట మొత్తం మనకు వెల్డింగ్ నాగబాబు అన్న టీం వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఈ విధంగా మొత్తం కొట్టి పారేశారు చూడండి నీట్గా. సో నీట్గా వేసి పారేశారు అనమాట. సో అక్కడ మనకు 2 హోల్స్ కనిపిస్తున్నాయి చూడండి. అక్కడ స్వామివారి పాదాలు అయితే వస్తాయన్నమాట. ఈ పోల్ వచ్చేసి మనకు దగ్గర దగ్గర 69 feet పోల్ అనమాట. ఎంత హైట్ వెళ్ళిందో చూడండి. సో కర్ర చూసుకోవచ్చు నిన్నటికి ఈ రోజుకి ఎంత తేడా వచ్చిందో, కార్పెంటర్ అన్న వాళ్ళు ఎంతవరకు వర్క్ చేశారు అనేది. సో మీరు ఈ హైట్ బట్టి చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా పై వరకు అయితే కర్రలు వచ్చేసినాయి. మనకు ఈ పోల్ ఉండడమే 69 feet ఉంది, దానికి మనకు 75 feet పైన మనకు ఈ కర్రలు అయితే రావడం జరిగింది. సో ఆ సన్నకర్రలు ఏదైతే కనిపిస్తుందో ఆ కర్రలకు కూడా అన్నవాళ్ళు మనకు జాయింట్లు, అడ్డం జాయింట్లు కొట్టేశారు చూడండి, అడ్డంగా ఇటు సైడు అండ్ ఇటు సైడు. సో ఇది మనకు ఫైనల్ అనమాట. సో ఒక కర్ర మీద ఒక కర్ర అయితే నట్టు బోల్ట్తో అయితే అన్నవాళ్ళు కొట్టేసుకొని టైట్గా బిగించేసుకొని పైకి అయితే ఏవైతే ఈ తాళ్ళు ఉన్నాయో ఈ తాళ్ళతో అయితే పైకి అయితే తీసేసుకున్నారు. అక్కడక్కడ చూడండి మీకు తాళ్ళు మరియు జే వైర్ అయితే కనిపిస్తుంది చూడండి. సపోర్టింగ్ అయితే ఈ జే వైర్ అయితే కట్టేసుకున్నారు. ఇక్కడ జే వైరు, ఇక్కడ తాళ్ళు చూడండి. సో మన కట్టెలు కూడా అక్కడిక్కడ మనకు గాలికి ఎక్కడ ప్రాబ్లం కదలకుండా సో అన్న వాళ్ళు అయితే సపోర్టింగ్ అయితే మనకి ఇక్కడ ఈ విధంగా జే వైరు మరియు తాళ్ళతో అయితే కట్టేసుకున్నారు. సో ఇది చూడండి ఇంత హైట్ అయితే వెళ్ళిపోయింది. అదేవిధంగా మనం రైట్ సైడ్ మండపం చూసేసుకుందాం. రైట్ సైడ్ మండపంలో మనకి ఏమి అప్డేట్ ఉన్నాయి. అన్నవాళ్ళు అయితే ఇక్కడ సన్న సీట్లు అయితే పెట్టేసుకున్నారు, కటింగ్ చేసేసుకొని. ఇంకా వెల్డింగ్ టీం అన్నవాళ్ళు అయితే వారికైతే వేస్తున్నారు ఇక్కడ. సో చూసుకోవచ్చు ఇది కూడా మొత్తం మనకు సన్నారాలు ఉంటాయి కదా, సన్నారాలతోటి నిలువుగా అడ్డంగా మొత్తం ఫిల్అప్ చేసేసారు. సో కింద ఒకటి ఉందన్నమాట, కింద కూడా కొట్టేస్తారు అన్నవాళ్ళు, అది కొట్టలేదు. సో మనకి ఇక్కడ ఫైనల్గా దర్బార్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి. అన్నవాళ్ళు అయితే లెవెలింగ్ ఇప్పించేసుకొని మొత్తం బ్యాక్ సైడ్ ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆ ఫ్రేమ్ అనేది పెట్టేశారు అన్నవాళ్ళు. మనకు మొత్తం ఏదైతే దర్బార్ మండపంలోకి వస్తుందో మొత్తం మొత్తం ఈ విధంగా రాడ్లతోటి మొత్తం కొట్టేసుకున్నారు. ఇట్లా అక్కడ మొత్తం మనకు 4 వచ్చినాయి అనమాట. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, 4 వచ్చినాయి. మధ్యలో మళ్ళీ ఒక చిన్న రాడ్ లాగా పెట్టారు. అక్కడ ఒక ఫ్రేమ్ చేసుకున్నారు. మొత్తం ఫ్రేమ్ మీద మనకు ఇక్కడ వచ్చేసి శ్రీ లక్ష్మీ సమేత హయంగ్రీవ స్వామి అయితే వస్తాడు రైట్ సైడ్ మండపంలో అండి. అన్నవాళ్ళు ఈ విధంగా మనకు కర్రలు కట్టేసుకొని ఇక్కడ అన్నవాళ్ళు కొలతలు కూడా పెట్టుకుంటున్నారు చూడండి. ఎంతవరకు హైట్ వచ్చింది, ఎంత రావాలి అనేది మొత్తం అయితే నీట్గా కొలతలు పెట్టేసుకొని మార్క్ చేసుకొని మనకు మండపాన్ని అయితే రెడీ చేసేస్తున్నారు. ఇది మనకు దర్బార్ అనమాట. పోయినసారి మనకి ఇక్కడ శ్రీ వచ్చింది ఈ దర్బార్లో. సో మనకు అక్కడ అన్నవాళ్ళు ఈ ఫ్రేమ్ రెడీ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ బ్యాక్ సైడ్ ఒక 2 steps లాగా వస్తాయన్నమాట. మీరు ఎవరైనా చూడకపోతే 2024లో గణేష్ని కొట్టి చూడండి. సో ఫ్రేమ్ ఏ విధంగా వచ్చింది అనేది సేమ్ అదే విధంగా ఫ్రేమ్ అయితే ఈసారి మనకు పెడతారు. మండపాలు దర్బార్లు సేమ్ అదే విధంగా వస్తాయి. మనకు లిఫ్ట్ చేసేటప్పుడు కూడా అన్నవాళ్ళు విధంగానే ఏ విధంగా అయితే రెడీ చేసి పెట్టారో
ఈ విధంగా మనకు లేపి క్రేన్ సాయంతో అయితే బండి మీద పెడతారు. ఇక్కడ కనిపిస్తున్న మనకు రైట్ సైడ్ దర్బారు, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఆ దర్బార్ రెండు ట్రక్ మీద అయితే కూర్చుంటాయి. మెయిన్ గణేశుడు వచ్చేసి మనకు ట్రక్ మీద అయితే కూర్చుంటాడు. చాలా అంటే చాలా పెద్దగా అయితే ఊరెద్దగా మీకు తెలిసిందే. ఈ రైట్ సైడ్ మండపంలో చాలా అంటే చాలా అద్భుతంగా అయితే రెడీ చేస్తున్నారు ఈసారి. సో చూసుకోవచ్చు ఫ్రేమ్ ఏ విధంగా రెడీ చేశారనేది. సో మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయినాక చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత అద్భుతంగా ఈ మండపం వచ్చిందనేది. మీకు అయిపోయినాక మీకు అర్థమైపోతుంది. పైన రేకులు చూసుకున్నట్లయితే రేకులు కూడా మీకు అయితే మొన్ననే అప్డేట్ ఇచ్చిండే. మొన్ననే అయితే మనకు ఆ 4 రేకులు అయితే వేయడం అయితే జరిగింది, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. సో మొత్తం మనకు రేకులు షెడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనకు జస్ట్ ఇప్పుడు ఫ్రేమ్ వస్తుంది. ఫ్రేమ్ వచ్చిన తర్వాత అన్నవాళ్ళు దీనికి మొత్తం మనకు ఒక డబ్బా షేప్లో అయితే మనకు ఈ దర్బార్ అయితే వస్తుంది అన్నమాట. సో ఈరోజు వచ్చేసి మనకు రైట్ సైడ్ మండపం అప్డేట్ ఏంటంటే ఫ్రేమ్ రెడీ చేసి పెట్టుకున్నారు చూడండి. ఈ ఫ్రేమ్ మొత్తం పై నుంచి కింది వరకు ఫ్రేమ్ అయితే కొట్టేసుకున్నారు రాడ్లతోటి. ఇప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్ యూజ్ చేసుకుందాం. లెఫ్ట్ సైడ్ మండపం ఎంతవరకు వచ్చింది అనేది అప్డేట్ చూపిస్తూ మీకు మాట్లాడతాం. సో చూసుకోవచ్చు మనకు రైట్ సైడ్లో అయితే ఈ విధంగా అన్నవాళ్ళు మొత్తం సన్నసిక్లతోటి మొత్తం టచ్ అప్ ఇచ్చేసిన తర్వాత ఫిక్సింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రేమ్ కూడా మొత్తం రెడీ అయిపోయింది చూడండి. ఫ్రేమ్ రెడీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ ఫ్రేమ్లో కూడా మనకు సన్న జాలీలాగా రాడ్లు అయితే కొట్టేసుకుంటారు. తర్వాత దానిపైన అయితే మొత్తం జాలి వస్తుంది. దీనికి వస్తుంది జాలి ప్లస్ మనకి ఫ్రేమ్ ఏదైతే ఉందో ఈ ఫ్రేమ్ మొత్తం బ్యాక్ సైడ్ పెట్టేసుకున్నారు చూడండి. ఈ ఫ్రేమ్ కూడా జాలి వస్తుంది. జాలి వచ్చేసినాక మొత్తం తర్వాత అన్నవాళ్ళు గోన సంచులతోటి ఒక వైట్ పాలిషింగ్ లాగా తీసేస్తారు మొత్తం నీట్గా. ఒక డబ్బా షేప్ లాగా అయితే వచ్చేస్తాయి అనమాట. ఇది రైట్ సైడ్లో ఉన్న మనకు అప్డేట్. సో లెఫ్ట్ సైడ్ కూడా యూజ్ చేసుకుందాం. అదేవిధంగా ఒకసారి మనకు 69 ఫీట్ పోల్ ఏదైతే ఉందో ఆ పోల్ చూసుకున్నట్లయితే అండి పైన అన్నవాళ్ళు మనకు అక్కడ వరకు వచ్చేసింది కదా. సపోర్టింగ్గా 4th ఫ్లోర్లో పైన అనమాట, ఆ టాప్ ఫ్లోర్లో అనమాట మొత్తం జెయింటింగ్ చూడండి. కర్రలు అయితే కొట్టేసుకున్నారు సైడ్కు. పైన బందోబస్తుగా అయితే కొట్టేసుకున్నారు అనమాట. ఏమి ఇంత ఊగకుండా కదలకుండానే మొత్తం సపోర్టింగ్ అయితే కర్రలు అయితే కొట్టేసుకున్నారు. సో ఇక్కడ చూద్దాం మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్లో మనకు అన్నవాళ్ళు సన్నరాళ్ళు అడ్డం నిలువ అయితే కొట్టేస్తున్నారు. అంటే సగం వరకే కొట్టేసారు, కంప్లీట్గా కొట్టలేదు. సో ఇది టోటలీ సేమ్ మనకు రైట్ సైడ్లో ఏ విధంగా కొట్టేస్తారో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా కొట్టేస్తారు. తర్వాత మనకు ఏదైతే ఫ్రేమ్ వచ్చిందో అటు సైడ్ ఇక్కడ కూడా మనకు ఫ్రేమ్ వస్తుంది. ఫ్రేమ్ వచ్చినాక ఇది రెడీ చేసిన తర్వాత ఇది సైడ్కి లేపేసుకొని అన్నవాళ్ళు ఇక్కడ గణేషుని పాటలు తయారు చేయడానికి మనకి లెఫ్ట్ సైడ్ మండపంలోనే అయితే రెడీ చేస్తారు అనమాట. ఇది రెడీ అయిపోయిన తర్వాత ఈ ఫ్రేమ్ అనేది చక్కగా లేపి నిలబెట్టేస్తారు ఇక్కడ. తర్వాత అన్నవాళ్ళు ఒక్కొక్క పార్ట్స్ ఇక్కడ లెవెలింగ్ ఇచ్చేసుకొని సన్నారాళ్ళతోటి కాళ్ళు కానీ చేతులు కానీ స్వామివారి తలలు కానీ ఆయుధాలు కానీ మొత్తం ఇదే ప్లేస్లో అయితే రెడీ చేస్తారన్నమాట. సో చూసుకోవచ్చు ఒకసారి మీకు లాంగ్ వ్యూలో కూడా చూపిస్తా. మన ఫెస్టివల్ వచ్చేసి ఇంకా 61 డేస్ అయితే ఉందన్నమాట. డైలీ అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఎవరైనా మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి పెట్టుకొని ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. ఈసారి మనకు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో అయితే ఈ విధంగా అయితే దర్శనం ఇస్తున్నారు చూడండి. సో లాంగ్ వ్యూలో చూసుకోవచ్చు ఒకసారి షెడ్ ఎంత హైట్ వెళ్ళిపోయింది అనేది. చాలా అంటే చాలా హైట్ వెళ్ళిపోయింది చూడండి. ఈ ఆర్చులు అయితే నిన్ననే చూపించాను. సో అక్కడ ఇక్కడ ఆర్చులు అయితే కట్టేస్తారు చూడండి. సో ఇది ఈరోజు అప్డేట్ అనమాట. ఎవరైనా కొత్త వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత అయితే లైక్ అండ్ షేర్ చేసి జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి.